Good morning students, I am K. Nalini. Let us discuss about the continuous topic of photooxidation. In last class we have learnt about Bangstrom oxidation. దాని యొక్క కంటిన్యూస్ టాపిక్ అక్కడ ఆక్సిడేషన్ ఉన్నప్పుడు ఎనీ కాంపౌండ్ మనం తీసుకున్నాం, ఇక్కడ మాత్రం ఆల్కీన్స్ తీసుకుంటున్నాను. ఆక్సిడేషన్ కోసం ఆల్కీన్స్, డైఈన్స్ అండ్ పాలీన్స్ ఆర్ అటాక్డ్ బై సింగ్లెట్ ఆక్సిజన్. This singlet oxygen may be generated by thermal methods by the reaction of hydrogen peroxide with sodium hypochlorite NaOCl, by excitation of ground state oxygen, triplet oxygen in a microwave discharge, or by the use of visible radiation and photochemical sensitizer such as methylene blue, rose bengal, chlorophyll, riboflavin, ఫ్లోరస్ అండ్ ఇన్ ఆర్ హాలోఫ్లోరసిన్. అంటే ఈ కెమికల్స్ యూజ్ చేసి మనం సింగ్లెట్ ఆక్సిజన్ ఫస్ట్ జనరేట్ చేస్తారు. అసైక్లిక్ ఆర్ సైక్లిక్ కాంజుగేటెడ్ డైన్స్ గివ్స్ 1,4 cyclo addition reaction with singlet oxygen to form 6-membered cyclic adduct, that is cyclic peroxide. అంటే సైక్లిక్ అయినా అసైక్లిక్ అయినా కాంజుగేటెడ్ డైన్స్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ 6-membered సైక్లిక్ అడక్ట్ ఫామ్ అవుతుంది బిఫోర్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఏంటి, అక్కడ సైక్లిక్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. సో అసైక్లిక్ ఈన్ నేను తీసుకున్నాను, ఇదిగోండి డైఈన్. అసైక్లిక్ డైఈన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, లైట్ హెచ్న్యూ సెన్సిటైజర్ ప్రెసెన్స్లో తీసుకుంటే మనకి ఆక్సిజన్ ఇక్కడ యాడ్ అయింది. నథింగ్ బట్ ఇక్కడ మనకి ఈ రెండు రాడికల్స్ కింద రాయండి, ఈ రెండు కూడా రాడికల్స్ కింద రాయండి. ఆక్సిజన్కు ఉన్న డబుల్ బాండ్స్ రెండు ఒక సింగిల్ బాండ్ కింద నుంచి రాడికల్స్ కింద రాసి ఇక్కడ ఆక్సిజన్ ఒకటి యాడ్ చేయండి, ఇక్కడ ఒకటి యాడ్ చేయండి. ఇదిగోండి ఇది ఎడిషన్. అంటే ఆక్సిజన్ O2 కదా, O డబుల్ బాండ్ O కింద రాస్తున్నాం. వన్ ఆఫ్ ది బాండ్ని 2 రాడికల్స్ కింద రాయండి. సో ఈ 2 రాడికల్స్ ఎడిషన్ జరిగింది. సో అడక్ట్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ సైక్లిక్ పెరాక్సైడ్. సేమ్ అలాగే ఇంకో కాంపౌండ్. ఈ రెండు కూడా రాడికల్స్ కింద రాయండి, ఈ రెండు రాడికల్స్ కింద రాయండి. సో ఆక్సిజన్ యాడ్ చేసినప్పుడు మధ్యలో యాడ్ అవుతుంది, పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది. హెచ్న్యూ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సెన్సిటైజర్. సేమ్ అదే, అంటే ఆక్సిజన్లో ఉన్న డబుల్ బాండ్లో ఒక బాండ్ని రాడికల్స్ కింద రాయండి, ఈ రెండు కూడా రాడికల్స్ కింద యాడ్ చేసినప్పుడు ఇక్కడ సింగిల్ డబుల్ బాండ్ వస్తుంది, ఈ రెండు ఎడిషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ పెరాక్సైడ్ ఫామ్. సో దిస్ ఈజ్ హెచ్న్యూ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సెన్సిటైజర్ O2. ఇలా ఎప్పుడు జరుగుతుంది? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అసైక్లిక్ ఆర్ సైక్లిక్ డైయిన్స్లో మాత్రమే. ఇది కూడా అంతే చూడండి, ఈ డబుల్ బాండ్స్ ఉంది కదా, దీన్ని రెండు రాడికల్స్ కింద రాయండి. ఇటువైపు కూడా ఈ రెండు కూడా రాడికల్స్ కింద రాయండి. రాడికల్స్ రాసిన తర్వాత రెండు యాడ్ చేయండి, ఆక్సిజన్ ఈ కింద యాడ్ చేయండి, O డబుల్ బాండ్ O. సో ఇదిగోండి ఎడిషన్ ఇక్కడ జరిగింది. ఆల్రెడీ పైన రెండు రాడికల్స్ ఉంటాయి కాబట్టి డబుల్ బాండ్ కింద కన్సిడర్ చేయండి. ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోపెరాక్సైడ్స్ ఇన్ photosensitized oxygen transfer reaction that follow the Schenck type of mechanism occurs only when hydrogen is present at allylic carbon. The reaction has moreover some definite steric and electronic requirements. Oxygen always becomes attached to one of the double bonded carbons, which then shifts to the allylic position. The reaction is like ఈన్ reaction. ఇప్పుడు వరకు ఓన్లీ మనం సైక్లిక్ డైయిన్స్ లేదా అసైక్లిక్ డైయిన్స్ తీసుకున్నాం. ఇప్పుడు అలైలిక్ కార్బన్ ఉన్న కాంపౌండ్ తీసుకోండి. సో C డబుల్ బాండ్ C, సింగిల్ బాండ్ C. ఈ అలైలిక్ కార్బన్కి హైడ్రోజన్ ఉంది, సో దీనికి మీరు O2 యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, హైడ్రోజన్ అనేది షిఫ్ట్ అయ్యి మనకి హైడ్రోపెరాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఈ హైడ్రోజన్ ఇటు షిఫ్ట్ అయింది. O డబుల్ బాండ్ Oని రెండు రాడికల్స్ కింద రాయండి, ఈ రెండు కూడా రాడికల్స్ కింద రాయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆక్సిజన్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో OOH ఇటు వచ్చేసింది. సో ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ అయినప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఒక రాడికల్ ఉంటుంది, ఇక్కడో రాడికల్ ఉంటుంది పైన. సో ఈ రెండు మళ్ళీ C డబుల్ బాండ్ C, సింగిల్ బాండ్ C, OOH హైడ్రోపెరాక్సైడ్.
ఈ ఫామ్లో ఫామ్ అవుతుంది. హెచ్న్యూ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సెన్సిటైజర్. సో మళ్ళీ చూడండి, మనకి ఎలైలిక్ కార్బన్ ఉన్న కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు ఎలైలిక్ హైడ్రోజన్ అనేది షిఫ్ట్ అవుతుంది ఆక్సిజన్ మీదకి. ఫస్ట్ ఈయన్ని 2 రాడికల్స్ కింద రాయండి. ఈ రెండు కూడా 2 రాడికల్స్ కింద రాస్తున్నాను నేను. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఆక్సిజన్ మీద ఉన్న ఒక బాండ్ని రాడికల్స్ కింద రాయండి. సో థర్డ్ స్టెప్ వచ్చి హైడ్రోజన్ ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు ఇక్కడ ఓ రాడికల్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రాడికల్ ఉంది కాబట్టి ఈ రెండు C డబుల్ బాండ్ C అవుతుంది. సో ఇక్కడ ఉన్న రాడికల్ని కార్బన్ మీదకి అటాక్ చేయండి. ఇదిగోండి OOH. దిస్ ఈజ్ ది హైడ్రో పెరాక్సైడ్ ఫామ్. ఎలైలిక్ పొజిషన్ ఉన్నప్పుడు మనం ఇలా చేస్తాం. దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈన్ రియాక్షన్. ఈన్ రియాక్షన్ అంటాం. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఇగోండి. ఈన్ ఇక్కడ డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేసారు. C డబుల్ బాండ్ C హైడ్రోజన్. ఇక్కడి నుంచి హైడ్రోజన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి OOH ఫామ్ అవుతుంది. సో Na2SO3తో ట్రీట్ చేసినప్పుడు అది OH అవుతుంది. సోడియం సల్ఫేట్తో ట్రీట్ చేసినప్పుడు డైరెక్ట్గా హైడ్రాక్సీ కాంపౌండ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది కూడా అంతే. ఎలైలిక్ హైడ్రోజన్ ఇటు షిఫ్ట్ అవుతుంది, ఆక్సిజన్ ఇటు యాడ్ అవుతుంది, CH ఇక్కడ డబుల్ బాండ్ CH అవుతుంది. ఇదిగోండి OOH. ఇది ఎప్పుడైతే రిడక్షన్ జరిగిందో OH అవుతుంది. సేమ్ ఎలైలిక్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇటేపు వస్తుంది, ఈ హైడ్రోజన్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది OOH. దీన్ని Na2SO3తో ట్రీట్ చేస్తే హైడ్రాక్సీ ఫామ్ అవుతుంది. ద అబోవ్ రియాక్షన్స్ డు నాట్ ప్రొసీడ్ త్రూ ఫ్రీ రాడికల్స్. ద ఆక్సిడేషన్ విత్ సింగ్లెట్ ఆక్సిజన్ అక్కర్స్ బై కాన్సన్ట్రేటెడ్ మెకానిజం లైక్ ది ఈన్ రియాక్షన్. సో ఇలా ఒక రియాక్షన్ ఉన్నప్పుడు హెచ్న్యూ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సెన్సిటైజర్, హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయ్యి OOH. సేమ్ ఇందాడ మెకానిజమే. ఇక్కడ ఎలైలిక్ హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ బాండ్ ఇట్ పోలరైజ్ అవుతుంది, ఇటు. సో Na2SO3 అయితే ఖచ్చితంగా OH అవుతుంది. సమ్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ బిహేవ్ డిఫరెంట్లీ విత్ సింగ్లెట్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్ ఏ డయాక్సిటేన్ ఇన్ ఏ సైక్లో ఎడిషన్ రియాక్షన్. అంటే సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి సింగ్లెట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు. డయాక్సిటేన్తో ట్రీట్ చేసినప్పుడు సైక్లో ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. సమ్ డయాక్సిటేన్స్ ఆర్ స్టేబుల్ బట్ అదర్స్ రెడీలీ డికంపోజెస్ టు 2 carbonyl compounds. Electron rich alkenes undergo this reaction. The reaction is stereospecific. అంటే హెచ్న్యూ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సెన్సిటైజర్ 2+2 సైక్లో ఎడిషన్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ డైరెక్ట్గా O యాడ్ అవుతుంది. సో దీని తర్వాత కొన్ని రియాక్షన్స్లో మనకి కాంపౌండ్ అనేది కట్ అయ్యి ఆల్డిహైడ్ CH2CHO జరగవచ్చు. మనకి ఇక్కడ వరకే ఆక్సిడేషన్ వరకు కావాలి. దీన్ని మనం 2+2 సైక్లో ఎడిషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ O2 యాడ్ అవుతుంది కాబట్టి. అంటే ఓని ఈ డబుల్ బాండ్ని 2 రాడికల్స్ కింద రాస్తున్నాను, ఆక్సిజన్ని సింగిల్ బాండ్ 2 రాడికల్స్ కింద రాస్తున్నాను. రాడికల్స్ 2 కలపండి అటు ఇటు. ఇదిగోండి OO. సో నెక్స్ట్ ఇది కూడా అంతే. ఈ 2 రాడికల్స్ ఆక్సిజన్ కలిపారు. ఇదిగోండి డబుల్ బాండ్ని 2 రాడికల్స్ కింద రాశారు, దానికి ఆక్సిజన్ యాడ్ చేశారు. ఇది కూడా అంతే. డబుల్ బాండ్ని 2 ఆక్సిజన్ కింద రాశారు, OO పెరాక్సైడ్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోటో ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్. థ్యాంక్ యూ.